మోగాళ్ళు అయితే నా కొడకల్లారా ఇట్లాంటి సినిమా ఇంకోటి తీయండి. ఒక వ్యక్తి చేశాడు మార్నింగ్, వాడిదంతా ట్రాష్. వాడి సినిమా చూడలే ఏం లేదు, చెప్పాడు పబ్లిసిటీ కోసం. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు చెప్పారు కొత్త సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేయండి అని. ఆసారి మిస్ అయింది, ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతుంది. మాట వినాలి, మాట వినాలి అంతే, మాట వినాలి అంతే. వినకపోతే 11 మొగాళ్ళైతే నా కొడకల్లారా ఇట్లాంటి సినిమా ఇంకోటి తీయండి. ఇట్లాంటి సినిమా ఇంకోటి తీయండి అన్నా. 10 ఏళ్ళ కళ మాది, 10 ఏళ్ళ కళ. ఆయన దేవుడు అన్న, ఆయన మా దేవుడు. జెన్యూన్ అస్సలు జీరో ఎక్స్పెక్టేషన్ వచ్చానా. అద్దరిపోయిన సినిమా అసలు. అదే పాత కాలం సినిమాల్లో ఉంటాయి కదా, అసలు లేనే లేదు. సీన్లు అన్న ప్రతి సీన్ హైలైట్, ప్రతి షాట్ అక్కడక్కడ గ్రాఫిక్స్ చిన్న తేడా అంతేగాని అద్దరిపోయింది అన్న. అదే ఈ సినిమా కోసం అద్దరిపోయింది అన్న. అసలు అడగక్కర్లేదు, మామూలుగా లేదన్న సినిమా, అసలు మామూలు ఏది అసలు ట్రోల్ ఎవడు చేశాడు నేను చూడలేదన్న. అసలు సినిమా గురించి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాబా ఓజీ గురించి వెయిటింగ్ కానీ అన్న, చాలని నెక్స్ట్ లెవెల్ వేరు సినిమా. తర్వాత వేరు ఇది చాలు, హరిహర వీరమల్లు చాలు, ఇది చాలు మాకు. సోషల్ మీడియాలో పిల్లలందరూ రికార్డులు 100 కోట్ల షేర్ అంటారు కదా, 2 రోజులు ఆగమనండి మన రికార్డులు అన్ని లేచిపోతాయి. 2 రోజులు 1000 కోట్లు 200,000 కోట్లు అవన్నీ కాదన్నా. కళ్యాణ్ బాబు అభిమానం ఏందన్నా? 1000-2000 కోట్లతో సరిపోయేది కాదు. అది కళ్యాణ్ మీద అభిమానం ఏందన్నా? కళ్యాణ్ బాబు మీద అభిమానం మాకు. ఆ 1000-2000 కోట్లతో కొట్టేది కాదు. సినిమా అయితే సూపర్ అందన్నా. సెకండ్ హాఫ్ లో ధర్మం గురించి ఉన్న డైలాగులు కూడా బాగున్నాయి. 100 కోట్ల షేర్ లేదని పిల్లలు అందరూ ఆడుకుంటారు కదా, చిన్న పిల్లలందరూ సోషల్ మీడియాలో ఆడుకునే వాళ్ళకి చెప్తున్నా, 2 రోజులు ఆగండి. కళ్యాణ్ బాబు గారు మీరు చెప్పారు రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు చెప్పారు కొత్త సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేయండి అని. ఆసారి మిస్ అయింది, ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతుంది. సినిమా అంతే, అట్లా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగుందన్న. బట్ సెకండ్ హాఫ్ లో ధర్మం మీద చెప్పిన డైలాగ్స్ అవన్నీ బాగున్నాయి. ది ఆసమ్ మూవీ ఫ్రేమ్ 1 నుంచి ఫ్రేమ్ లాస్ట్ వరకు పవన్ కళ్యాణ్ గారిని కంప్లీట్ గా గ్లామర్ గా చూడాలంటే గబ్బర్ సింగ్ నెక్స్ట్ అంతకన్నా తోపు సినిమా ఆసమ్ బ్రో. ప్రామిస్ అబద్ధం కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ది బెస్ట్ మూవీ. వీరమ్మల మాట వినాలి, మాట వినాలి అంతే, మాట వినాలి అంతే. వినకపోతే 11 బాగుంది. పబ్లిక్ డాట్ సూపర్ బ్లాక్ బస్టర్. ఆయన డబ్బుల కోసం చేసే మనిషి కాదు, జనం కోసం చేసేవాడు ఒక్కడే ఉన్నాడంటే హీరో. అంటే మెసేజ్ అంతా మంచిగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు, మంచిగా ఉంది. విఎఫ్ఎక్స్ అంత బాగుంది. ఫుల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, అలాంటి ఇండియా మొత్తానికి ఫ్యాన్స్ ఫుల్ మీల్. అది చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఎంత అగ్రెసివ్ గా చూడటం ఫస్ట్ టైం మేము థియేటర్ లో. అది ఇంకా ఎక్కువ అనుకోవాలి. ట్రోల్ వస్తే ట్రాష్ అని నమ్మటానికి లేదు. అన్వేషణ ఒక వ్యక్తి చేశాడు మార్నింగ్, వాడిదంతా ట్రాష్. వాడి సినిమా చూడలే ఏం లేదు, చెప్పాడు పబ్లిసిటీ కోసం. చెప్పి వాడి మాటలు విని చాలా మంది ఇదయ్యారు. మార్నింగ్ అట్టర్ ఫ్లాప్ అని సినిమా చూస్తాడని చెప్పి చెప్పిండన్న. దానిలో సౌత్ ఆఫ్రికాలో మేము పొద్దున్నే చూసేసాం, బాలయ్య బాబు ఉన్నాడు ఇలా సూపర్ అని చెప్పి చెప్పిండు. మేము కూడా చూసినాం అది ఎంత నిజమో ఎంత అబద్ధమో మేము కూడా అనుకున్నాం. బట్ అది కాలేదు అన్న. అయ్యో 1000 కోట్లు కొడుతుందా 100 అవన్నీ మాటలు వేస్ట్ అన్న. 5 ఏళ్ల నుంచి ఆకలితో ఉన్నాం, ఆకలి తీసేసిండు అన్న. అది 1000 కోట్ల 100 కోట్ల అది వేరే విషయం అన్న. అది అర్థమైందా? మేకలను తినే పులుల్ని చూసుంటారు, పులుల్ని ఆటాడే బొబ్బిలి మావాడు. సినిమా సనాతన ధర్మాన్ని నమ్మిన వాడు ప్రతి ఒక్కడు సినిమా చూడాలి.
హిందూ ధర్మాన్ని పాటించేవాడు ప్రతి వ్యక్తి చూడాల్సిన సినిమా అది.